సరే నేను రేవంత్ గురించి ఎప్పుడు మీరు అడిగినా మీడియా మిత్రులు అడిగినా చల్లగా ఉండాలి, మంచిగా పని చేసుకోవాలి, పేరు సంపాదించుకోవాలి అంటారు. ఒకవేళ రాహుల్ గాంధీ ఆయన గ్రహాంతరవాసి, ఆయనకు అర్థం కాక తిప్పాడు, దింపితే రేవంత్ ఉట్టుకు కూర్చుంటాడా? చెప్పు, ఉంటాడు? ఉట్టుకు కూర్చుంటాడా? పార్టీ ప్రభుత్వంలో ఉంటుందా? ఏదో ఎత్తాడు రేవంత్. చేసినప్పుడు వస్తా అంటే ఆహ్వానిస్తాం. నా తరఫున ఆహ్వానిస్తాం. మరి దేశాన్ని నా చేతిలో లేదు, దేశాన్ని మన కిషన్ అన్న తిట్టండి అన్నాం, మరి కిషన్ అన్న తీసుకోండి. మరి ఎక్కడ అడ్డుపడుతున్నాడు కిషన్ అన్న చెప్పాలి కదా. ఊరికే బయట నరకుడు వేరు, మాట్లాడాడు. దేనికి అడ్డుపడ్డాడు? దేనికి అడ్డుపడ్డాడు చెప్పండి. మూసీకి నీ ప్రణాళిక నువ్వు ప్రపోజల్ పంపినావా? సెంట్రల్ ప్రపోజల్ అంటూ కాపీ ఎక్కడది మూసీ బ్రదర్? ఆ హైడ్రా ఏడ తిరుగుతుంది ఇవాళ క్రేను, అదే జేసీబీ ఏడ తిరుగుతుంది? సినిమాలో అందరూ భయపెట్టించాడు, రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసారు, హైదరాబాద్ ఆమ్దాని మొత్తం ఖతం పట్టించారు, రిజిస్ట్రార్లు అందరూ ఖాళీగా ఉన్నారు, దొంగలు కొట్టుకుంటారు. అటు ఇటు వేసి హైదరాబాద్ మీద ఏం పగ చెప్పాలి రేవంత్. ఏదో పగబట్టిండు హైదరాబాద్ మీద. ఇది ఏ రాష్ట్రం కోసం? ఎట్లా అడ్డుకుంటుంది? ఎట్లా ఎట్లా అడ్డు? వాట్ ఈస్ ఆన్ వాట్ గ్రౌండ్? ఇప్పుడు మా దగ్గర ఎట్లుంటుంది చెప్పాలనా, ఇక్కడ మెట్రో ఈ ప్రాంతానికి సిటీకి సంబంధించి ఆర్మూరు ఆదిలాబాద్ లైన్ ఉంటుంది పెండింగ్ అనేక సంవత్సరాలు. దట్ ఈజ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఒక జేవీ. కేసీఆర్ సంతకమే పెట్టలే, ఫండ్స్ ఇచ్చిన తర్వాత సంతకమే పెట్టలే. కానీ ఇది పెండింగ్ ఉన్నది, ఇది పెండింగ్ ఉన్నది, ఇది పెండింగ్ అంట. ట్రైబల్ యూనివర్సిటీకి జాగానే ఇయ్యలే సంవత్సరం. జాగా ఇచ్చిన సంవత్సరం యూనివర్సిటీ పనులు స్టార్ట్ అయింది. వరంగల్ మన ఈ కోచ్ ఫ్యాక్టరీకి, వ్యాగన్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంటే దానికి జాగియాలే మస్తు రోజులు. ఇచ్చిన జాగా ఇల్లీగల్ జాగా ఇచ్చిండ్రు, కంట్రవర్షియల్ జాగా ఇచ్చిండ్రు, అవన్నీ మాట్లాడరు. ఇయ్యలే అంటారు. ఇట్లా అనడం మస్తు ఎవిడెన్స్ పెట్టి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నేను సుదర్శన్ రెడ్డి మెదడు మోకాలు జాగిందని చెప్పిన ఎవిడెన్స్ ఇచ్చిపోతాను, కాగితాలు ఇచ్చిపోతాను. రేవంత్ కూడా ఇవ్వను.